ఒంగోలు నగరంలోని త్రావుగుంట వద్ద గల ఆటోనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. 10.95 కోట్ల రూపాయలతో ఆటోనగర్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాల పనులను రాష్ట్ర మంత్రులు కుల్లు రవీంద్ర, డోలా శ్రీ బాలవీరంజనీ స్వామి, ఏపీఐఐసి చైర్మన్ రామరాజులతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ 1982లో ఈ ఆటోనగర్ ఏర్పాటు చేశారన్నారు. గత ఎన్నికల సమయంలో ఆటోనగర్ సందర్శించిన సమయంలో ఇక్కడి సమస్యలను తన దృష్టికి తీసుకురాగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరం లోపు పెండింగ్లలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనీ స్వామి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఆటోనగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నిదర్శనమని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎం పార్కులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని తెలిపారు. విదేశాల నుండి పారిశ్రామికవేత్తలను తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగొంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆటోనగర్లో మంచినీటి వసతి కల్పించేందుకు ఎంపీ ల్యాండ్స్ నుంచి 25 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఐఎస్సీ చైర్మన్ రామరాజు, జోనల్ మేనేజర్ మదన్ మోహన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజకర్ల వెంకట్రావు తదితరులు పైన చేయగలం కానీ గ్రౌండ్ రియాలిటీలో మిగతా నేను వచ్చే ముందు నువ్వు అంటామని మొత్తం పోతుంది. నువ్వు రమ్మంటే వెనకరండి చెప్పండి, వెనకరండి ముందు తీసుకున్నా మీరు అందరూ వింటే పెద్దలందరికీ స్వాగతం రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి లైన్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ అధ్యక్షులు చాలా సంతోషం. ఈరోజు ఏదైతే ఒంగోలులో ఆటోనగర్ ఎప్పటి నుంచో మనకు ఒకసారి గమనిస్తే దగ్గర దగ్గర 1989లో ఒంగోలు ఆటోనగర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చేకి 92లో అట్లా రోడ్లు కానీ కొన్ని డెవలప్ అవడం కూడా జరిగింది. కాబట్టి ఎన్నికల ముందు కూడా ఆ రోజు వచ్చి ఎవరైతే ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళందరితోటి సమస్యలు కూడా ఆ రోజు మనం మాట్లాడాం. మన వాళ్ళంతా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చెప్పారు. దానికోసం ఈరోజు మనం 1095 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయించుకొని ఈరోజు దాని శంకుస్థాపన ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సభాధ్యక్షులు జగన్ గారు, మదన్ మోహన్ గారు, మన జిల్లా మంత్రివర్యులు స్వామి గారు, మన ఎంపీ గారు మామూలు శ్రీనివాస్ గారు, మనకుండే ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా చెప్పమని చెప్పి అడిగాను నేను. ఈరోజు మొత్తం కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు దాని వరకు మనం చేసుకోగలుగుతున్నాం. నేను మంచినీళ్ళు కూడా ఇందాక మన ఎంపీ గారు కూడా 23 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పేసి నుంచి కూడా చెప్పారు. దీన్ని తప్పకుండా కూడా అది కూడా ఫాలో అప్ చేసి ఈ రోడ్లు మళ్ళీ మనం పూర్తి చేసుకొని మనం మనం ఓపెనింగ్ చేసుకునే టయానికి మంచినీళ్ళు కూడా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు లైన్లు కూడా లాగేసి అందరికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా మేజర్ ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇంకా ఏమన్నా రోడ్లు కానీ మిగిలిన ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. నేషనల్ హైవే దగ్గర నుంచి డ్రైనేజ్ ఒకటి ఉందని చెప్పారు, దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏదైనా సరే ఒక సంవత్సరం ఈ పూర్తయిపోయే లోపల మళ్ళీ మీ ఎవరైతే ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో మాకు ఈ సమస్య ఉంది, మళ్ళీ మాకు ఇంకా ఇది కూడా కావాలి అనకుండా తప్పకుండా కూడా నేను చేసే బాధ్యత
కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనకు కావాల్సినవి ఓసారి మీరు అందరూ కూడా చూసుకోండి. మీ రోడ్లు మీ ఎక్కడ వేస్తున్నారో దగ్గర ఉంటాం. ఏదో రోడ్లు అయిపోయినాయిలే వాళ్ళు వేస్తారులే, డ్రైన్లు వాళ్ళు కడతారు, మంచినీళ్ళు వాళ్ళు పోస్తారులే అని చెప్పేసి అనుకోకుండా మీరు కూడా ఒక బాధ్యతగా ఇది మంది ఇక్కడంతా ఉండేది కూడా రోజు మనం తిరుగుతున్నా. ఇదివరకు ఎంత గుంటల్లో వర్షం పడితే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ కళతో మీరు చూశారు. అలాంటిది ఈరోజు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసి నీట్గా తయారవుతుంది కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఆ పనుల దగ్గర చూసుకోవటం, జాగ్రత్తగా అసోసియేషన్ వాళ్ళు కూడా దగ్గరుండి క్వాలిటీగా పనిచేయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరెంటు కూడా, ఎలక్ట్రిసిటీ కూడా అవసరమైతే ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైటింగ్ కూడా నేను పంపిస్తాను, డిఈని పంపిస్తాను. అవి కూడా మీకు ఇంకా స్తంభాలు కావాలన్నా, లైటింగ్ కావాలన్నా, ఎక్కడికి ఏం కావాలో దాన్ని కూడా పెంచుతారు. దాన్ని కూడా తప్పకుండా చేద్దాం. ఈరోజు ఒక మన రాజు గారు అయితే మన మంచి చైర్మన్ గారు ఈరోజు మన ఏపీఐసీకి ఉన్నాడు. మనకు అవసరమైతే దేనికైనా కూడా మనకి ఇంకా నిధులు ఇవ్వటానికి కానీ, లేకపోతే ఎప్పుడు మీరు రమ్మన్నా కూడా ఎంత దూరం అయినా కూడా వచ్చి సమస్యలు తెలుసుకొని సమస్యలను పరిష్కరించాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈరోజు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి తప్పకుండా దానికి ఉండే సమస్యలను కూడా అన్నీ కూడా పరిష్కరించుకుందాం, ముందుకు వెళ్దామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ 4 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్కి పోయే లోపల ఈ ఆటో నగర్లో ఏమి ఉండటానికి లేదు. మీరు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని కలుస్తూ మానిటరింగ్ చేస్తా, మాకుండే సమస్యలు చాలా ఉంటాయి. మీరు కూడా ఈ పనులు జరిగే దాంతో పాటు సమస్యలు కూడా మీరు చెప్పుకొని ఎమ్మిడెమ్మిడే తెలియపరిచారంటే తప్పకుండా అవి కూడా కంప్లీట్ అవడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ విగ్రహం పెట్టిన అందుకు మనస్ఫూర్తిగా పెద్దలందరికీ, అదేవిధంగా మన జగన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉన్న ఆటో నగర్ ఈ అభివృద్ధిలో ఒక కార్యక్రమంగా మన జోనల్ మేనేజర్ గారు ఏపీఐసిసి మదన్ మోహన్ గారు వారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. అడిగితే ఎంపీ గారు కూడా 23 లక్షల రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి అది ఏదైతే ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇస్తామని చెప్పారు. వారికి కూడా ప్రత్యేకమైన కవితలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి ఆటో నగర్ సంబంధించి ఇక్కడ చాలా మంది ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. సుమారుగా 400 ఫ్లాట్స్ ఉంటే దాంట్లో 50-60 ఫ్లాట్లు ఇంకా అభివృద్ధికి చేయవలసి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దయవుంచి ఎవరైతే సేల్ అగ్రిమెంట్లో ఉన్నారో వారందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకి ఉపాధి కలిగే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎందుకంటే ఈరోజు 10 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు జరగడం జరుగుతుంది. దీంట్లో ఆటోలకు సంబంధించి ఎక్కువ వాటర్ సర్వీసింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మీరందరూ కూడా దయవుంచి ఏదో ల్యాండ్ ఇస్తామని ఏపీఐసి ఇస్తే దాన్ని ఏదో హోల్డ్ చేసుకుంటాం లేదా రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకుందాం అనుకోవద్దు. మీరు ముందరగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా ఇదంతా టౌన్గా మారినప్పుడు ఇక్కడ పరిణామాలు కూడా మారుతాయి. కాబట్టి అప్పుడు ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి వేరేగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మీకు ఇచ్చినటువంటి ఫ్లాటింగ్ ఏదైతే ఉందో అన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి అదేవిధంగా ఎంఎస్ఎంఈలు మనం ఎంఓఎల్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు 9.8 లక్షల కోట్ల పెట్టుబడి కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి విశ్వాసం చిత్తశుద్ధితోటి 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓఎల్ చేసుకోవడం జరిగింది. ఈ పరిశ్రమ తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం, అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి వెనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం, మోడీ గారి సహకారం కూడా మర్చిపోలేని విషయం. దీంతో పాటుగా మనకి ఏదైతే ఇన్ని ఎస్ఐపిపిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విదేశాలకు వెళ్ళటం, పారిశ్రామికవేత్తలను పెట్టుబడికి ఆకర్షించడం, ఇవన్నీ కూడా చేసిన వందల సమిష్టి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం. ముఖ్యంగా యువగలంలో 20 లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసినట్టు మన యువనేత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కంపెనీలకి నమ్మకాన్ని, విశ్వాసంగా తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేంది. వీటన్నిటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.5
2-5 లక్షల కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 10 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఎప్పటికీ కూడా చేసుకున్న MOU ప్రకారం, అదేవిధంగా పురోగతిలో ఉన్న పరిశ్రమల ప్రకారం ఇప్పటికి 10 లక్షలు ఆల్రెడీ మనం అవకాశాలు కల్పించడం జరిగింది. నిన్న చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇంకొక 10 లక్షల పైచలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్క్ ఉన్నాయి, MSME పార్క్ డెవలప్మెంట్, అదేవిధంగా వాటికి స్థల సేకరణ చేయడం జరిగింది. వారి వాటి అభివృద్ధి పనులు కూడా టెండర్లు పిలుస్తా ప్రోత్సహిస్తా ముందుకు వస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన దానికి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఆటో నగర్లోనే ఎన్నికల ముందు జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి చెప్పిన దాని ప్రకారం ఈ రోజు ఇక్కడ సుమారు 11 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావచ్చారంటే ఆ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిరసన తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే విధంగా ఇప్పుడు మంచి నీటి కోసం మీరు అడగగానే ఎంపీ గారు తన ఎంపీ నిధుల నుంచి 23 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నారనే దానికి నిరసన తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో మీరు చేసే ఆటో నగర్లో చేసేటువంటి ప్రతి చిన్న షాపు కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఇండస్ట్రియల్ కారిడార్ని, MSME పార్క్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలు మన ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు మరియు ఎంపీ గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ ఆటనగర్ దీని మీద ఈ సభకు ఇచ్చేసిన, ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మీరందరికీ, ముఖ్యంగా మా ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారికి చాలా ఆయనకి ఇవాళ బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే నిన్న ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు, వాడిని కూడా మాట్లాడారు. దీనికి ప్రధానంగా FSME అపెక్స్ బాడీ బోత్ ది స్టేట్స్ అండి. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్గా దీని మీద కోతులు వెళ్తున్నారు. సార్ ఇవాళ ఇది 89లో స్టార్ట్ అయిందండి. కాబట్టి నా సబ్మిషన్ ఏంటంటే సార్, ఈ డీటెయిల్గా కూడా ఇక్కడ కాంపౌండ్ ఒకటి పెండింగ్ ఉంది సార్. అది MSCCDP కింద కొంతవరకే, అంటే 10,95 లక్షలు అయితే ఎంపీ గారు 6 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొని రావడం జరిగింది. సార్ ఈ సభలో మీకు మనవి చేసేది ఏంటంటే, ఇక్కడ వాటర్ చాలా సమస్య సార్. త్రోగుంట నుంచి పక్కనే వాటర్ లైన్ పోతా ఉంది. దానికి ఆల్రెడీ 200 కోటి ఎస్టిమేట్స్ ఉన్నాయి సార్. చైర్మన్ గారికి ఇది 10,95 లక్షలు అయితే 13% లెస్ చేశారండి. కోటి చిల్లర సేవింగ్స్ ఉన్నాయి సార్. ఈ సేవింగ్స్ని చైర్మన్ గారికి బోర్డులో పెట్టి డిస్కషన్ పవర్ చైర్మన్ గారికి ఉంది కాబట్టి ఎండీ గారితో డిస్కస్ చేసి ఆ కాంపౌండ్కి దాన్ని చేసుకుంటూ, తర్వాత ఎమ్మెల్యే గారి గ్రాంట్ గారించి, తర్వాత ఎంపీ లాడ్స్, తర్వాత ఈ వాటర్ దానికి మున్సిపాలిటీ వాళ్ళు దీనికి తీసుకొని వస్తే సస్యశ్యామలు అయిపోతుంది సార్. ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.